చదివితే కూడా చాలా మంది అడుగుతుండేవాళ్ళు అంట, నిజంగానే తెలంగాణ వస్తుందా, నిజంగానే తెలంగాణ వస్తుందా. ఢిల్లీలో ఆయన దిలీప్ ఉండేవాడు కదా, తర్వాత బీజేపీ కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు దిలీప్ను కూడా అడిగేవాళ్ళు అంట, ఏం భయ నిజంగా తెలంగాణ ఏది బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళే, కేసీఆర్తో ఉన్నవాళ్ళే అంత అపనమ్మకం, అంత భయంతో, ఆందోళనతో నిజంగా వస్తే బాగుండు, వస్తుందా ఇన్ని సంవత్సరాలుగా. లేదు సార్, నాకు బాగా గుర్తుంది, నేను వారితో ఉన్నాను 2000 పార్టీ పెట్టిన డే 1 నుంచి 2001 నుంచి అదే కాన్ఫిడెన్స్ ఉన్నారు. వస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు, ఉన్న ఎమ్మెల్యేలు పోతున్నారు, అసలు పార్టీ లేదు, నిర్మాణం లేదు, లూజ్ ఫోరం అంటే చూడు వస్తుంది. టీఆర్ఎస్ కూడా ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్లో కూడా ఎమ్మెల్యేలు ఉంటారు, టీఆర్ఎస్ కూడా మంత్రులు ఉంటారు. అంటే ఇప్పుడు మనం కోరుకోగలిగింది ఒకటే, ఒక ఆత్మవిశ్వాసం, ఒక దార్శనికత, జరగబోయే పరిణామాల పట్ల ఒక స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ ఈరోజు తిరుగులేనటువంటి ఒక మహాశక్తి. కాబట్టి ఏంటంటే ఆయన ఆరోగ్యంగా ఉండి ఈ సమస్య కూడా పరిష్కారమై మళ్ళీ తెలంగాణలో ఇంకో సమస్య రాకుండా నీళ్లు, నిధులు, నియామకాలు ఇత్యాది ఏదైతే తెలంగాణకి హక్కులు ఉన్నాయో, తెలంగాణ భౌగోళికంగా దానికి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దానికి ఉన్నటువంటి దఖలు పడినటువంటి దానికి ఉన్న బేసిక్ హక్కులు ఉన్నాయో అవి మళ్ళీ ఇంకోసారి ఉల్లంఘించబడకుండా ఈ పోరాటం చివరిది కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ పోరాటం ముగిసిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు, ఎవరు పోరాడతారు, ఈ సమస్యలు అయ్యేవి కాదు. అందుకని ఏంటంటే ఇది ఆఖరిసారి కావాలి, ఈ పోరాటం గెలవాలి. గెలిచింది ఏంటంటే ఈ పోరాటం. మీరు కూడా అనేక సందర్భాలు నల్లగొండ అటు వెళ్ళారు కదా, పాలమూరు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లెలు మునిసే పాలమూరులోన ఈ పాట కూడా కైగట్టినారు, స్వయంగా కేసీఆర్ రాశారు. అది అంటే పాలమూరులో వలసలు విపరీతంగా ఉండేవి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న 10 ఏళ్ల తర్వాత పాలమూరు పచ్చబడింది, పాలమూరు చాలా గ్రీనరీగా ఉంటుంది అని అనుకుంటున్న క్రమంలో పాలమూరు కూలీల వలసే హైదరాబాద్కి తగ్గింది. మీరు చూడండి, వేరే ఏం అక్కర్లా, పాలమూరు పచ్చబడిందని ఈరోజు పాలమూరు వెళ్ళి కూడా చెప్పక్కర్లా. హైదరాబాద్ ఆటో ఎక్కితే తెలుస్తుంది మీకు. హైదరాబాద్లో ఆటో ఎక్కి ఆటో దిగి మళ్ళీ ఇంకో ఆటో ఎక్కితే జస్ట్ 2 ఆటోలు మారితే బహుశా ఇద్దరు పాలమూరు వాళ్ళు లేకపోతే అదే మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళై ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఆటో బాయిలు. ఈరోజు మీకు పాలమూరు అని చెప్పటంలో ఎవరు, అవును, లోకల్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఆటో తోలుకుంటున్న వాళ్ళు. బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు తక్కువ ఉన్నారు, ఎక్కడికక్కడ బతికే పరిస్థితులు వచ్చినాయి. మీకు హైదరాబాద్లో ఆటో ఎక్కితే చాలు, పాలమూరు వెళ్ళక్కర్లా. హైదరాబాద్లో ఆటో ఎక్కి నీది ఎక్కడా, నీ ఊరు ఎక్కడా అని అడిగితే ఆ రోజు మనకి మహబూబ్ నగర్ నుంచి వలసలు ఏ స్థాయిలో, ఇటు కూడా అటు బాంబే పోయేవాళ్ళు పోయారు, హైదరాబాద్ నుంచి ఆటో తోలుకునే వాళ్ళు తోలుకున్నారు. ఈరోజు అది లేదు. హైదరాబాద్లో ఆటో వాళ్ళల్లో లోకల్ ఆటో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, స్థానికంగా వాళ్ళు బతుకు తెరువు చూసుకుంటున్నారు. ఎవరో వచ్చి అక్కడ బతకలేక ఇక్కడ వచ్చే స్థితి మారిందన్నది మాత్రం కళ్ళ ముందు కనపడే వాస్తవం. ఈరోజు హైదరాబాద్లో ఆటో ఎక్కి దిగితే మీకు కానీ 4-5 విషయాలు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారండి. అంటే కేఆర్ఎంబీకి కేంద్రం చేతికి వెళ్ళడం ద్వారా మనం కనీసం ప్రాజెక్టు వంక చూడలేము. మీరు ఇందాక ఆ గోడకు సున్నం వేసుకోలేము అని వారు చెప్పారు. కానీ ప్రాజెక్టుల కట్టలేము, అంటే ప్రాజెక్ట్ డ్యామ్ మీద చూసేద్దాం, ఓ ఫోటో తీద్దాం, ఆ పరిస్థితి కూడా ఉండదు. అంటే సిఆర్పిఎఫ్ అంటే ఒక సెక్యూరిటీ జోనే కదా అది. అవును, దేశ భద్రతకి సంబంధించిన విషయంలాగా ప్రాజెక్ట్కి ఏమైనా అయితే అది ప్రమాదకరమైన ఇది కాబట్టి ఒక రకమైన దేశ భద్రత. మనం మామూలుగా ఎక్కడికైనా షిప్ యార్డ్లో ఎక్కడికి పోయినా కెమెరా తీసుకెళ్ళనివ్వరు కదా అసలు. దే డోంట్ వాంట్ యూ టు టేక్ ఏ ఫోటో ఆఫ్ ఇట్, తీసుకొనివ్వరు అది. కాబట్టి ఏంటంటే ఫోటో అని కాదు, కానీ అసలు ఏంటంటే బేసిక్ అది ఎవరికైనా ఫోటో ఎవరైనా తీసుకోకూడదు, మనమే కాదు, తెలంగాణ కాదు, బయట కూడా తీసుకోకూడదు. కానీ ఇప్పుడు తెలంగాణకి కొన్ని కనీస హక్కులు ఈరోజు సిఆర్పిఎఫ్ దాని మీద కూర్చొని 2 నెలల నుంచి దాని మీద ఉన్నారు. అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు కదా, గతంలో తెలంగాణ పోలీసు ఉండేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. మొత్తం ఈరోజు ఏంటంటే మీరు ఉండగానే వచ్చారు కదా అంటున్నారు. ఆ రోజు ఏంటి ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆయన ఆపధర్మ ముఖ్యమంత్రి, అంతకంటే ఆయన ఏం చేయగలరు? పైగా దానికి ఎన్నికల రంగు బులిగారు. ఏంటంటే సెంటిమెంట్ తెచ్చి ఎన్నికల్లో గెలవడానికి ఓడిపోతున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడని చెప్పి ఆ రోజు వచ్చి కూర్చుంటే ఆ రోజు ఎన్నికల రోజు ఈ రంగు బులిగారు. మరి 2 నెలల నుంచి వెళ్ళలేదుగా, ఎన్నికలు అయిపోయినాయి కదా, వెళ్ళిపోవాలి కదా. సిఆర్పిఎఫ్ ఎందుకు కూర్చుంది అక్కడ? 2 నెలల నుంచి మీరేం చేస్తున్నారు? మీరు వచ్చారు కదా, ఇప్పుడు ఆపధర్మ ముఖ్యమంత్రి ఆయన చేయాలి, అయిపోయింది. మీరు ఇప్పుడు 2 నెలల నుంచి ఏం చేస్తున్నారు? ఏంటంటే 2 నెలల నుంచి ఏం చేస్తున్నారంటే సిఆర్పిఎఫ్ని అక్కడ పదిలంగా ఉండమని చెప్పి సెంట్రల్ కేఆర్బిఎంకి అప్పచెప్పి రివర్ మేనేజ్మెంట్. పాపరావు గారు, అంటే మీరు అనేక వ్యాసాలు రాశారు, తెలంగాణ ఉద్యమం అన్ని నేపథ్యంతో తెలుసు. తెలంగాణ ఉద్యమం నేపథ్యాన్ని ఒక్కసారి బేరేజ్ వేసుకొని ఇప్పుడు మరొక ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది బీఆర్ఎస్. ఇది బీఆర్ఎస్కు జీవనమరణ సమస్య, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రైతులకు జీవనమరణ. అంటే ఆల్రెడీ జనాల్లో ఎట్లా ఉంటుంది ఆ ఉద్యమం? అంటే ఓడిపోవటం కూడా మంచిదే అయిందని మొన్న ఎవరో మాట్లాడుతున్నారు. నిజమే, అది ఓడిపోవటం కూడా ఒకటి. ప్రజలు కూడా ఏంటంటే ఏది విలువైనదో తెలుసుకునే సందర్భం ఎవరికైనా. మన జనరల్గా ఏంటంటే రెండో వాళ్ళు ఇన్ని మాటలు చెబుతుంటే మేము అది చేస్తాం, 6 గ్యారంటీలు, 66,000 ఈ భరోసాలు చెప్తుంటే ఏమో నిజంగా చేస్తారేమో. అంటే
తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళని నమ్మే జనరల్గా అమాయకత్వం చాలా మందిలో ఉంటుంది, అది తప్పేం కాదు. ప్రజలు కూడా అమాయకంగా నమ్మారు. నమ్మిన తర్వాత ఏంటంటే ఇప్పుడు నమ్మటానికి నమ్మకపోవటానికి ఉన్న సన్నటి గీత, ఆ గీత ఎంత ప్రమాదకరమైన గీత అటు ఇటు అయితే అనేది మనం అందరం గ్రహిస్తున్నాం, ప్రజలు గ్రహిస్తున్నారు, మనం అందరం గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో పాఠాలు నేర్చుకోవడానికి మంచి సందర్భంగా దీన్ని, అంటే కేసీఆర్ గారే గెలవాలి, టీఆర్ఎస్ఏ గెలవాలని కూడా కాదు, ఎవరైతే తెలంగాణ ప్రయోజనాలకి పూర్తిగా నిబద్ధంగా ఉన్నారో ఈరోజు కళ్ళు తెరిచి అందరం చూసే అవకాశం మళ్ళీ ఒకసారి పరదాలు తొలగిపోయి పరదాల వెనక దాక్కున్న వాళ్ళలో ఎవరెవరో కనపడే సందర్భం మళ్ళీ ఈరోజు ఓపెన్గా కనపడుతుంది. ఇంతకుముందు బాధ్యత లేకుండా అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, అంటే ఊకదప్పుడు ఉపన్యాసాలు, తెలంగాణలో ప్రజాస్వామ్యం పోయింది, లేదు, ఉంది, ఇవన్నీ అయిపోయి ఈరోజు అన్ని పరదాలు పడిపోయి ఈరోజు ఖచ్చితంగా కళ్ళ ముందు ఎవరేంటనేది, ఏ మాటల వెనక ఏ ప్రయోజనాలు దాగుని ఉన్నాయో జనాలు కనుక్కునే కాలం మళ్ళీ వచ్చింది. కాబట్టి ఈ కనుక్కోవడం అనేది చాలా బలమైనటువంటి ఉద్యమంగా, గతంలో తెలంగాణ ఉద్యమం కంటే కూడా ఈరోజు భౌగోళికంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రాంతంలో జరిగే ఈ పరిణామాలు ఏంటంటే ప్రజల్ని మరింత శక్తివంతంగా, మరింత ముందుకి, మరింత ఐక్యంగా, మరింత ముందుకు తీసుకెళ్తాయి ఖచ్చితంగా. ఈరోజు ఇంతకుముందు గతంలో దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణకి ఉన్నటువంటి రాజకీయంగా గ్యాప్ ఒకటి ఉంది, ఇటు ఒక రకంగా ఇటు ఒక రకంగా. ఆ గ్యాప్ కూడా ఈసారితో పూర్తయిపోయి మొత్తం తెలంగాణ సమస్తం ఏకతాటి మీదకి వచ్చే కాలం కూడా ఈరోజు ఖచ్చితంగా. అంటే మీరు అన్నట్టు ఎట్లా ఉద్యమ తెలంగాణ టువర్డ్స్ అంటే రూపాలు, ఎందుకంటే కరీంనగర్, వరంగల్ ఇటు ఉండేది, ఉద్యమాలకు గూపాలు పోసిందే ఉత్తర తెలంగాణ. అదే అది ఇప్పుడు ఆ గ్యాప్ కూడా పూర్తయిపోయి మొత్తం తెలంగాణ ఏకంగా ఒకే గొంతుకుతో తెలంగాణ మొత్తం ఉత్తరం దక్షిణం పోయి అన్నీ ఒకటే మాటగా ఉద్యమాల తెలంగాణ మొత్తం ఉద్యమాల తెలంగాణ అనేది. ఎందుకంటే ఇది కూడా అవసరం, ఎందుకంటే ఒక పాఠం, జనాలకు ఒక పాఠం, ఒక మెట్టు ఎక్కుతున్నారు జనం, జనాలు నేర్చుకుంటున్నారు, జనాలు మరింత సంఘటిత పడుతున్నారు. కాబట్టి తెలంగాణకి మంచి జరుగుతుంది దీని నుంచి. రైట్ రైట్ సేమ్ టైం ఎన్నికలు కూడా వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఈ ఇష్యూ ఏమన్నా కొంత ప్లేర్ అయ్యే అవకాశం ఉంటుందా దక్షిణ తెలంగాణలో? ఎందుకంటే మహబూబ్ నగర్, నల్లగొండ ఉద్యమ ప్రస్థాన క్రమంలో గతంలో కూడా కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థాన క్రమంలో పదే రాజీనామా చేసి గెలుచుకొచ్చారు కదా. పార్లమెంట్కి పోటీ చేసేవాళ్ళు అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అట్లాగే ఈసారి ఇంకా బలమైనటువంటి ఫోర్స్గా ఉంది. మీకు టీఆర్ఎస్ ఒకప్పుడు అవునా గెలుస్తామా, తెలంగాణ వస్తుంది, ఈ సందేహాల మధ్య ప్రజలు కూడా ఓటేసినా మనకి తెలంగాణ వస్తుందా, లేకపోతే ఇట్లా మన తెలంగాణ ఆయన అంటున్నాడు అనంత మాత్రాన వస్తుంది. కొంచెం ఈరోజు ఏంటంటే ఒక భరోసా ఉంది, ఒక నమ్మకం ఉంది. ఇది గతంలో ఉన్నంత ఆ నిస్సహాయ స్థితిలో తెలంగాణ ప్రజలు రాజీనామాలు చేసి ఉద్యమాన్ని చాలా బలపరిచారు, ఉద్యమాన్ని చాలా స్ట్రెంథన్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లాంటిది దరిదాపు, అంటే ఓడిపోయి, కాకపోతే ఈసారి ఓడిపోయి మళ్ళీ వెళ్ళేది. ఎందుకంటే నేను చెప్తుంది కేసీఆర్ గారి గురించి సమర్థించడానికి కాదు, పోరాడుతుంది, నిజాలు చెప్పింది, తప్పులు చేయలేదు. కేసీఆర్ గారు తప్పులు చేయలేదని, లేకపోతే టీఆర్ఎస్ తప్పులు చేయ పొరపాటు లేదని ఎవరు అనరు. కానీ ఏంటంటే నిజంగా నిఖార్సుగా తెలంగాణ గురించి నిబద్ధంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈరోజు. కాకపోతే ఏంటంటే చిన్న పార్టీలు 1-6 మిగతా ఏమైనా ఉండొచ్చు, కానీ అధికారంలోకి వచ్చే స్కోప్ లేదు. కాబట్టి ఉన్న వాటిల్లో ఏకైక పక్షంగా తెలంగాణ పట్ల నిబద్ధంగా ఉన్నది, అన్ని రకాల వేరే ప్రయోజనాలు లేకుండా, తనకంటూ వేరే ప్రయోజనాలు లేకుండా తెలంగాణ ప్రయోజనాలే ఏకైక ప్రయోజనంగా ఉన్న పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇది మళ్ళీ ఒక రకమైన ఒక డిమాండ్ పెడతారు. దక్షిణ తెలంగాణ మీకు అంత చిత్తశుద్ధి ఉంటే దక్షిణ తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి అని టీఆర్ఎస్ ఒక డిమాండ్ పెడుతుంది, వీళ్ళు రాజీనామా చేస్తారు. ఇట్లాంటి చర్చ ఏమైనా ఉంటుందా? చూద్దాం ఎక్కడ దాకా వెళ్ళొద్దు. అంటే ఇప్పుడు మనం చెప్పలేము ఇది. అంటే మరి ఏమన్నా మధ్యలో పరిష్కారం దొరికేటట్లయితే దానికి ఏమైనా వయా మీడియా కానీ, అంటే మళ్ళీ కేంద్రం వదిలేయటం, ఎక్కువ దూరం పోనిస్తే మళ్ళీ రేపు బీజేపీ పార్టీ కూడా ఉంది కదా తెలంగాణలో. అవును, ఎస్ కాంగ్రెస్ దెబ్బతింటే వదిలేయండి. కాంగ్రెస్ ఎటుకూడి హక్కులు ఢిల్లీలో వదిలేసి వచ్చింది కాబట్టి తన ఇక్కడ తెలంగాణ హక్కుల్ని దానికి ఏమన్నా శిక్ష పడ్డా దానికి ఎవరేం చేయలేరు. కానీ బీజేపీకి అయితే ఆస్పిరేషన్ ఉంది కదా తెలంగాణలో ఏదో రావాలని, సీట్లు తెచ్చుకోవాలని. కాబట్టి వాళ్ళు ఏమన్నా దీనిలో వెనక్కి తగ్గిన ఏదైనా అంటే పరిణామాలు చూడాలి. రేపు పొద్దున మీకు కేసీఆర్ గారు 13వ తారీఖు ఫిబ్రవరి 13 చాలా తొందరలోనే 5-6 రోజుల్లో ఉంది. కాబట్టి ఆ సమావేశం తర్వాత అగ్గి అయితే అంటుకుంటుంది. ఎందుకంటే చిన్న విషయం కాదు, నీళ్ళు అనేది ఇప్పుడిప్పుడే ఆశిస్తున్నారు దక్షిణ తెలంగాణ ప్రజలు. మహబూబ్ నగర్ ఇట్లాంటి చోట్ల నీళ్లు వస్తాయి, నీళ్లు రాబోతున్నాయి, ఒక అవకాశం వచ్చిందనే సందర్భంలో ఇలాంటివి జరగటం అనేది అశనిపాతం. మీకు ముఖ్యంగా ఏంటంటే నల్గొండలో మీకు కృష్ణా జలాలు వచ్చిన తర్వాత ఆ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కాబట్టి ఇట్లాంటివి కూడా చూస్తున్నారు అక్కడ. కాబట్టి నీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది, నీళ్లు లేని దశ, నీళ్లకు వస్తే కొంచెం అవకాశం ఉన్న దశ అన్నీ చూశారు. కాబట్టి ప్రజలు ఈరోజు చాలా రియాక్ట్ అవుతారనేది మాత్రం నిజం. దాని ఖచ్చితంగా అది 100%. మీ అనుభవంలో అంటే మరో ఉద్యమ రూపం ఏ విధంగా ఉండబోతుంది ఒక్క మాటలో? మరో ఉద్యమ రూపం 6 గ్యారంటీల మీద అసంతృప్తి. 6 గ్యారంటీలు ఇవాళ, ఈ 2 గ్యారంటీలు ఇంకా పెండింగే. నిన్న కేబినెట్లో ఆమోదం అన్నారు, మళ్ళీ పరిశీలనలు అంటున్నారు. ఇవాళ ఇంకో కొత్త వార్త వెలుగు పత్రికలో ఏమనంటే అప్లికేషన్ దరఖాస్తులు 1,05,00,000 ఏమో వచ్చినాయి మొత్తం. ఇది మన ప్రజాపాలన తీసుకుంటే దానిలో ఒక 40 లక్షల పైన అప్లికేషన్లు, దానిలో ఆధార్ నెంబరు
లేకపోతే మన రేషన్ కార్డు నెంబర్ తప్పులు ఉన్నాయంట. ఇప్పుడు అవన్నీ మళ్ళీ పోయి ఇళ్ళకి పోయి ఎంక్వైరీ చేసి ఏది అవన్నీ సర్దిద్దాలి అంటే పుణ్యకాలం 5 ఏళ్ళు అయిపోద్ది మీకు. అందుకని ఏంటంటే 6 గ్యారంటీలు అసలు అన్నీ సాధ్యం కాదు ఇక్కడ. అన్నీ సాధ్యం కాదు అమలు చేయటం, అది అందరూ చెబుతుంది. అయినా నెత్తికి పెట్టుకొని ఎలాగైనా గెలవాలని గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు రకరకాలైనటువంటి అంటే ఆదిలోనే హంసపాద అంటారు కదా, అట్లా రకరకాలైనటువంటి హంసపాదులు. పార్లమెంట్ ఎన్నికలకి ఈ ఇష్యూ ఉత్తర దక్షిణ తెలంగాణ మొత్తం ఓవరాల్ తెలంగాణలో బీఆర్ఎస్కి ఒక ఇష్యూ దొరికింది అనుకుంటున్నాడు. ఇష్యూ దొరకటం కాదు, ఇష్యూ రాకుండా ఉంటే బాగుండేది అనుకోవాలి. అది ఇష్యూ టీఆర్ఎస్ని గెలిపించడానికి ఒక ఇష్యూ కావాలని మనం అనుకోవటం కంటే కూడా ఆ ఇష్యూ తెచ్చే స్వభావం స్వాభావికంగానే టీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తుంది. వీళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి మొదటి నుంచి ఆరోపణ టీడీపీ భావజాలం అనేది, టీడీపీ వెనకాల టీడీపీ ఇట్లాంటి ఆరోపణలు, లేకపోతే వీళ్ళందరి గురించి రకరకాల కాంగ్రెస్లో కొంతమంది గురించి, అందరి గురించి కాకపోయినా రకరకాల ఆరోపణలు ఉన్న సందర్భంలో ఏంటంటే ఇది తెలంగాణ ప్రయోజనాల్ని కాంప్రమైజ్ చేస్తుందనే భయాలు అప్పటి నుంచి మొదటి నుంచి నా భయం కూడా. ఇక్కడ కొన్ని తెలంగాణకి స్వాభావికంగా కొంత అమాయకత్వం, కొంచెం మంచితనం, కొంత పోరాట స్వభావం, నిలదీసి ప్రశ్నించే స్వభావం ఉంది కాబట్టి జనాలతో మనం ఉండాలనే కోరిక. ఆ కోరికలో ఏంటంటే టీఆర్ఎస్కి ఇష్యూ దొరకడం ఏదో ఒక ఇష్యూ దొరకదు. అంటే 13వ తారీఖు తర్వాత ఉద్యమ రూపం ఇంకా సీరియస్గా ఉంటుందా? ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా ఉంటుంది. మీకు పార్లమెంట్ ఎన్నికలు ఎన్ని పక్కన పెట్టండి కాసేపు. పార్లమెంట్ ఎన్నికలకి ఇది ఒక ఇష్యూ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఇష్యూ ఏం సబ్సైడ్ అవ్వదు. ఎన్నికల కొత్త కాదండి, మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు 6 గ్యారంటీల వైఫల్యాలకి తోడు అగ్గికి అజ్జంలాగా దక్షిణ తెలంగాణలో ఈ ఇష్యూ ఫ్లేరప్ అవుద్ది, నిస్సందేహంగా ఫ్లేరప్ అవుద్ది. ఇది మామూలుగా ఉండదు. ఎందుకంటే 6 గ్యారంటీల ఫెయిల్యూర్ గురించి ఆల్రెడీ వ్యతిరేకత బిగిన్ అయిన తర్వాత ఈ రకమైన కాంప్రమైజ్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టేసి కాంప్రమైజ్ అయ్యారనేది సాధారణమైన రీతిలో ప్రజ్వలింపజేస్తుంది సమస్యని. కాబట్టి చాలా తీవ్రంగా సమస్య ప్రజ్వరిల్లుద్ది. కాబట్టి తెలంగాణ మొత్తంలో కొన్ని సమస్యలు ఈరోజు ప్రజల్లో ఆల్రెడీ అసంతృప్తి ఉంది. ఏంటి రోజువారీ అంటే ఈ తిట్లేంటి, శాపనార్థాలు ఏంటి, ఇందాక కూడా ఏదో మాట్లాడుతున్నారు కదా ఆయన. అంటే నేను బాధ ఏంటంటే ఆయన ఎన్ని మాట్లాడకపోతే మనం కూడా మాట్లాడే అవకాశం ఉండేది కాదు, మన అవసరం కూడా ఉండేది కాదు. సేమ్ టైంలో ఒకళ్ళేమో ఇటు చెప్పు చూపించడం, వాళ్ళు అటేమో ఆ మాటలు కూడా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎన్ని చెప్పండి. రైట్. సేమ్ టైంలో బీఆర్ఎస్కి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, మొన్ననే అసెంబ్లీలో ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి బీఆర్ఎస్లో కూడా కొంత కుదుపు స్టార్ట్ అయింది. మొన్న మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజా వెళ్ళిపోయినారు. కొద్దిసేపు క్రితం పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇంకా ఒకరిద్దరు ముగ్గురు ఎంపీలు వెళ్తారంటున్నారు. ఈ బీఆర్ఎస్కి ఒక ఇంత కుదుపు అనుకోవచ్చా? అంటే తాడికొండ రాజయ్య గారు వెళ్ళటం అనేది మొదటి నుంచి అప్పుడే వెళ్ళిపోతాడు అనుకుంటే ఆయన పిలిచి మళ్ళీ అప్పుడే ఎలక్షన్ల ముందే బుజ్జగించడం అదంతా అయిన తర్వాత ఇక ఓడిపోయిన తర్వాత ఇక ఆ పార్టీ పట్ల ఆయన జనరల్గానే ఆయనకున్న అసంతృప్తి, ఆయన పరిస్థితి కూడా కొంత అటు ఇటుగా అవుతుంది కాబట్టి అదొకటి. తర్వాత ఇవాళ వెళ్ళినటువంటి వెంకటేష్ నేత, ఆయన పెద్దపల్లి, ఆయనకు కూడా సీట్ రాదనేది ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్ సీట్ ఇవ్వరు అనేది. పైగా ఏమైంది, మీకు ఆయన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పెద్దపల్లి పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో మన కాంగ్రెస్ గెలిచింది. అంటే ఆయన ఎంత బలహీనమైనటువంటి నేతగా అక్కడ ప్రొజెక్ట్ అయి ఉన్నారో చూడండి. కాబట్టి ఈ సందర్భంలో ఆయనకి సహజంగానే ఏ పార్టీ అయినా కానీ, పైగా మొన్నటి పాఠం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చపోవటం వల్ల ఓడిపోయామన్న తర్వాత మారుస్తారు ఈసారి. కొంచెం ఆయనకు ఆందోళన ఉండొచ్చు. ఆయన వెళ్ళారు. ఆయన వెళ్తే ఆయన కాంగ్రెస్కి ఎసెట్ అవుతారా, లైబిలిటీ అవుతారా? 7 సీట్లు కోల్పోయి మళ్ళీ అక్కడికి పోయిన ఆయన 7 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది కదా, కాంగ్రెసే బలంగా ఉన్నట్టు ఆ లెక్కన. మరి ఈయన ఎందుకు వాళ్ళకి అనేది ఒకటి. కాకపోతే సిట్టింగ్ ఎంపీ కాబట్టి సింబాలిక్గా వాళ్ళకు ఉపయోగపడతాడనేది చూసుకోవాలి తప్పితే అంతకంటే ఆయన పెద్ద వెయిట్ తీసుకెళ్లి కాంగ్రెస్లో కూడా పెడతాడని నేను అనుకోగట్లా. అంటే ఎన్నికల టైంలో వెళ్ళిపోవడం అనేది పార్టీకి కొంత ఇబ్బంది. ఇంకా 3-4 ఎంపీలు కూడా వెళ్తారు అని ఒక ప్రచారం కూడా జరుగుతున్నారు దరిమిలా. అంటే అప్పుడు కూడా ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ నుంచి వెళ్ళే వాళ్ళు చాలామంది ఒకే దఫా పోయిన వాళ్ళు పోయారు కదా, 1 డజన్ మంది పోయిన సందర్భం కూడా ఉంది. కాబట్టి ఈ సందర్భం కూడా దక్షిణ తెలంగాణలో అయితే ఉద్యమ సందర్భమే ఒక రకంగా. సరే, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కాసేపు పక్కన పెడితే ఒక రకమైనటువంటి మళ్ళీ తెలంగాణ సమస్యల కోసం వస్తున్నటువంటిది కాబట్టి సరే ఆయన వెయిట్ అయితే నేను వెంకటేష్ నేత గారు అంత ప్రామినెంట్గా పార్లమెంట్లో మాట్లాడిన సందర్భాలు కానీ గత చాలా కాలంగా కూడా ఆయన చాలా స్తబ్దుగా ఉండిపోతున్నటువంటి వాతావరణం పెద్ద ప్రామినెంట్గా కనపడింది కూడా లేదు. ఈ మొత్తం ఎంపీల్లో ఆయన పెద్దగా కనపడింది కూడా లేదు. కాబట్టి ఆయన అంటే ఎవరికైనా నాయకుడు అన్న తర్వాత లేకుండా ఉండదు కానీ